గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము. నా జత పనివారైన మార్కు, అరిస్తర్కు, దేమా, లూకా వందనములు చెబుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, పౌలు భక్తుడు ఫిలెమోనుకు రాసినటువంటి పత్రికలో చివరి మాటలు ముగింపులో ఫిలెమోనుకు తెలియచేస్తున్నటువంటి విషయాలు ఇవి. పౌలుకు కొంతమంది జతపని వారు ఉన్నారు. ఆ జతపని వారు ఫిలెమోనుకు వందనాలు చెప్తూ ఉంటున్నారు. ఆ వందనాలు చెబుతున్నటువంటి జతపని వారు ఎవరో వారి పేర్లు కూడా పౌలు గారు రాస్తున్నారు. ఆ జతపని వారి పేర్లు పట్టికలో మార్కు పేరు కూడా ఉండడం ఒక ఆశ్చర్యకరమైనటువంటిది. ఈ మార్కు ఎవరు అంటే, పౌలు బర్నబాలు కలిసి మొట్టమొదటిసారి సువార్త సేవ యాత్రలో వారు వెంట వెళ్ళినటువంటి ఒక యవనస్తుడు. ఈయన పేతురు పరిచర్యలో రక్షింపబడ్డాడు. కానీ అతని విశ్వాస జీవిత ఆరంభంలో అతడు చాలా నాస్తికుడిగా, క్రమశిక్షణమైనటువంటి వాడుగా జీవించేవాడు. సువార్త సేవలో పౌలు బర్నబాలు ఎదుర్కొంటున్న శ్రమలను చూసి బెంబేలెత్తిపోయి తిరిగి ఇంటి ముఖం పట్టినటువంటి వాడు. పౌలు చాలా ఖచ్చితమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి. ఇలాంటి నాస్తికులంటే పౌలుకు అసలు గిట్టేదే కాదు. తీరా పౌలు బర్నబాలు 2వ మిషనరీ యాత్రకు వెళ్ళేటప్పుడు మళ్ళీ మార్కును తీసుకెళ్దామని బర్నబా అన్నప్పుడు అస్సలు వీల్లేదన్నాడు పౌలు గారు. ఆ ఇద్దరు అపోస్తల మధ్య ఈ విషయంలో విశేషమైన తర్కం, తీవ్రమైన వాదం జరిగింది. చివరికి ఈ మార్కు కారణంగానే పౌలు బర్నబాలు వేరైపోయినట్లుగా లేఖనాలు తెలియచేస్తుంటున్నది. ఇది మార్కు యొక్క చరిత్ర ప్రియులారా. ఈ మార్కు సువార్త పనికి యోగ్యుడు కాడని, సువార్తకు పనికిరాడని ఒకప్పుడు పౌలు గారు తృణీకరించారు. ఈ విషయం సహజంగానే బర్నబాకు బాధ కలిగించినటువంటి విషయమే. కానీ నా ప్రియ సహోదర సహోదరులారా, నీలోని ఆ స్థిరత్వాన్ని బట్టి, నీ బలహీనతను బట్టి నీవు దైవసేవకు పనికిరావని ఇంతకుముందు నిన్ను ఏ దైవసేవకుడైనా కూడా తిరస్కరించి ఉండొచ్చు కదా. ఆ దైవజనుల పట్ల నీకున్నటువంటి వైఖరి ఏంటి? అతని మీద పగ పెంచుకుంటూ ఉన్నావా? అతని మీద అపనిందలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నావా? జాగ్రత్త. మార్కు నీలా ప్రవర్తించలేదు. అతడు తిరిగి పౌలు కింద పనిచేయటానికి ఇష్టపడ్డాడు. అందుకోసం తన పొరపాటు సరిచేసుకున్నాడు. పౌలు జత పనివాడయ్యాడు. నీవే అయితే గనక ఇలాంటి పని చేస్తావా? చెయ్యాలి కూడా. అప్పుడే దేవుని సేవలో వాడబడతావు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అద్భుతమైనటువంటి మాటలు పౌలు ద్వారా మార్కును బట్టి మీరు తెలియచేసిన రీతిని బట్టి దేవాన్ని స్తుతిస్తున్నాం. ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారందరూ కూడా వారి పొరపాట్లను దిద్దుకొని మీ సేవలో బలముగా వాడబడేటట్లుగా మీరు చేస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకుని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.